ప్రాబ్లం నెంబర్ 1 చూడండి ఇక్కడ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఫ్రమ్ రూట్ పవర్ హోల్ పవర్ -6 టు రూట్ 2 హోల్ పవర్ -4 టు 2 ఇన్ 2 పవర్. క్వశ్చన్ ఏంటమ్మా? ఒకసారి క్వశ్చన్ ఏంటి? మా క్వశ్చన్ చెప్పండి. రూట్ 4 హోల్ పవర్ -6 టు రూట్ 2 హోల్ పవర్ 4 టు పవర్ p. ఇక్కడ నాకు ఏం తెలుసు? పవర్ 4 అంటే ఎంతండి? రాసుకోవచ్చు డైరెక్ట్గా రాసుకుని రూట్ 2 హోల్ పవర్ పవర్ p నోట్ చేసుకోవాలని నోట్ చేసుకున్నాం. 2 పవర్ ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి a పవర్ -1 = 1/a. మనకి a పవర్ -1 అంటే 1/a అండి. మనకి అప్లికేషన్ 1 రాసుకోవాలండి. ఇక్కడ పవర్ 1/2 ఇంటూ 4. నేను స్క్వేర్ రూట్ నేను చేసుకున్నానండి. 1/2గా రాసుకున్నాను పవర్లో. 2 టేబుల్లో 4 ఇండియన్స్ క్యాన్సిల్ అవుతుందండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏముందండి? 1/2 పవర్ 6 ప్లస్ 1/2 పవర్ 2 ఏమవుతుందండి? 1/2 పవర్ 6 ప్లస్ 2. సో ఫైనల్ ఆన్సర్ 1/2 పవర్ 8. బట్ మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చారండి? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారండి? ఏం కనుక్కోమన్నారు? అసలు 2 పవర్ ఎంత కనుక్కోమన్నారండి? 1/2 కాదు. సో ఇక్కడ నేను 2 పవర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. 1/a అంటే a పవర్ -1 కాబట్టి నేను రాసుకుంటాను 2 పవర్ -8గా రాసుకుంటాను. సో p వాల్యూ ఎంత అండి? కనుక నాకు వచ్చిందంతా 2 పవర్ -8 = 2 పవర్ p కాబట్టి అండ్ ద బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ మస్ట్ బి ఈక్వల్. బేసెస్ అంటే ఏంటండి? ఇవి కింద ఉండే నెంబర్స్ బేస్ అంటామండి. పవర్స్ అంటే ఇవి. అండ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ మస్ట్ బి ఈక్వల్. నోట్ చేసుకున్నామండి. నోట్ చేసుకున్నామా? అట్లే సార్ అని కూడా తర్వాత గ్యాప్లో ప్రాబ్లం ఏంటండి? 5 పవర్ x + 3 = 5 పవర్ 3x - 4. క్వశ్చన్ చెప్పండి అమ్మ ఒకసారి. 5 పవర్ + 3 = 5 పవర్ x - ఇప్పుడు నేను 25 ఏం చేసుకుంటానంటే 5 స్క్వేర్గా రాసుకుంటాను. 5 స్క్వేర్ = 25 అయినా మనకు వచ్చా? 5 టేబుల్ వచ్చండి మనకి. సో 5 పవర్ x + 3 = 5 స్క్వేర్ ఇంటూ x - 4. When the bases are equal, power must be equal. So x + 3 = 2 into 3x. x + 3 = 2 into 3x ఎంతండి? x - 4. సో ఇప్పుడు నేనేం చేస్తా? 6x - x = ఏం చేయాలండి? ఇప్పుడు నేను 8 + 3 5x = ఫస్ట్ వాల్యూ ఎంతండి?
9 కనుక్కోవాలండి ఇక్కడ 7/5 ఆప్షన్ బి నోట్ చేసుకున్నాము. చేస్తున్నారండి. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 ఎలా సాల్వ్ చేయాలి సార్? ఎలా సాల్వ్ చేయాలి సార్? సాల్వ్ చేస్తారా అన్నా? చెప్పాలండి. ఈజీనండి, ప్రాబ్లం కష్టమేం కాదు. సో యాక్చువల్గా ఇది హోల్ పవర్ కాబట్టి ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ రాసుకోవచ్చండి. అగైన్ డినామినేటర్ కూడా చెప్తారు మీరు. క్వశ్చన్ చెప్పండి. పీడిఎఫ్ ఉండాలి కదా. x power b power c whole power power c divided by x power a square plus a ఉందండి. పవర్ a ఇంటూ ఏ స్క్వేర్ ఎంతండి? క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏబి స్క్వేర్. నేను కింద నెంబర్ పైకి తీసుకెళ్తానండి. సో ఇక్కడ మైనస్ ఏబి స్క్వేర్ ఏ స్క్వేర్ బి ఏ స్క్వేర్ ఇంటూ బి అండి. ఏ స్క్వేర్ బి కింద డినామినేటర్ న్యూమరేటర్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మైనస్ అవుతుంది. ఏంటిదండి? ఏ స్క్వేర్ బి మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ బి క్యూబ్. పవర్ బేసిస్ అన్ని ఈక్వల్ కదండి. బేసిస్ ఈక్వల్ కదా. సో న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేయాలి, డినామినేటర్స్ అన్ని సపరేట్ చేయాలి. అగైన్ b into b square b cube plus b square c plus bc square minus b square c minus bc square minus c cube. Again plus c cube plus c square a plus a square. Again minus ac square minus a square c minus
ఏ క్యూబ్. ఏ క్యూబ్ క్యాన్సిల్ అండి, అవునా? ప్లస్ ఏ స్క్వేర్ బి మైనస్ ఏ స్క్వేర్ బి ఉందండి ఇక్కడ, మైనస్ ఏ స్క్వేర్ బి, ఏబి స్క్వేర్, ఏబి స్క్వేర్, బి క్యూబ్ మైనస్ బి క్యూబ్, బి స్క్వేర్ సి, బి స్క్వేర్ సి ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ మైనస్ సి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ ఏసీ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ సి. ఇప్పుడు నాకు ఫైనల్గా ఏం మిగిలిందండి, ఎక్స్ పవర్ 0 అంటే ఏంటండి ప్రాబ్లం మిగిలిందండి. ఆన్సర్ ఏంటండి ఇప్పుడు 1. ఇన్ ది సేమ్ వే క్వశ్చన్ నెంబర్ 4 ట్రై చేస్తారా, ట్రై చేయమ్మా, ట్రై చేయి. సింపుల్ అని ఇందాకండి ఇది ఈజీనే. క్వశ్చన్ నెంబర్ 3 కంటే 4 చాలా సింపుల్ స్టెప్స్లో అయిపోతుందండి. ఆన్సర్ మళ్ళీ సేమ్ వచ్చిందండి, ఎక్స్ పవర్ 0 అని వచ్చింది. ఆన్సర్ అగైన్ 1 వస్తుందండి. నోట్ చేసుకున్నారా? ఫాలో చేస్తున్నారు మరి? వచ్చి నోట్స్లో చెక్ చేస్తానండి నేను లాస్ట్ 10 మినిట్స్లో. నోట్స్లో చూస్తాను ఒకలే కాదు. చేయట్లేదని యాక్చువల్ పవర్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి అండి, స్క్వేర్ ప్లస్ ఏబి వస్తాయి. కాలేజేనా చెప్పండమ్మా. పవర్ ఏ బై పవర్ బి పవర్ బి బై ఎక్స్ పవర్ సి హోల్ పవర్ బి ప్లస్ సి ఎక్స్ పవర్ సి బై ఎక్స్ పవర్ ఏ హోల్ పవర్ సి ప్లస్ ఏ. నాకు ఏమవుతుందండి, పవర్ చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ పవర్ బి స్క్వేర్ ప్లస్ బి divided by x power bc square power c square power c square plus divided by x power ac plus చేసుకోవాలండి, యాడ్ చేయాలండి పవర్స్ని, డినామినేటర్స్ అన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు, పవర్ ఉంది కాబట్టి. Powers must be added if it is a multiplication. Powers must be subtracted if it is a division.
న్యూమరేటర్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి. స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ బి స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బీసీ మైనస్ బీసీ మైనస్ సి స్క్వేర్, స్క్వేర్ ఏ మైనస్ ఏసీ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అండి. ఏబి క్యాన్సిల్, ఏసీ 0 అందరూ చేస్తున్నారు కదా చెప్తున్నాను. మార్కెట్స్ షార్ట్కట్స్ చెప్తాను. మీరు అడిగారని చెప్పి నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం తప్ప, లేకపోతే నెక్స్ట్ ప్రాబ్లం అన్నీ తెలుసా అండి ఫార్ములాస్, పెద్దగా యూసేజ్ ఉండదండి, ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేయాల్సి వస్తుంది. 24 చూడండి ఒకసారి. 4x పవర్ మైనస్ 1/4. ఇక్కడ 4x హోల్ పవర్ 1/4 ఉందా? 4x పవర్కే ఉందా? ఎక్స్కి మాత్రమే పవర్ ఉందా? 4కి కూడా పవర్ ఉందా? ఎక్స్కి ఒక్కదానికే ఉంది, అవునా? ఇప్పుడు నేను ఎలా రాస్తాను దాన్ని? 4 ఇంటూ ఎక్స్ పవర్ 1/4 ఉంది కాబట్టి ఏ పవర్ -1 అంటే 1/a కాబట్టి 4 పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ -1/4 ఉందండి. దీనికి హోల్ పవర్ ఉంటే నేను మొత్తాన్ని కలిపి రాసుకున్నానండి. 1/4x పవర్ 1/4 రాసుకునేవాడిని. కానీ హోల్ స్క్వేర్ లేదు, 4 ఇంటూ ఎక్స్ పవర్ -1/4 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, 4 ఇంటూ 1/x పవర్ 1/4 విచ్ ఇస్ నథింగ్ బట్ 4/x పవర్ 1/4. అంతేనా? ఈ మొత్తానికి హోల్ పవర్ ఉంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలండి, ఇలా రాసుకోవాలండి. హోల్ పవర్ లేదు, జస్ట్ ఎక్స్కి మాత్రమే పవర్ ఉంది కాబట్టి మనం ఇలా రాసుకోవాలండి. ఆప్షన్ ఎక్కడ నుంచి చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఆప్షన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 ఇంటూ 32 పవర్ 1/5. 2 ఇంటూ 32 పవర్ 1/5 ఈ వాల్యూ కనుక్కోమన్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తా, 32 నేను ఎలా రాసుకుంటానండి, 32 2 to the 4 4 to the 8 8 to the 16 2 to the 32 అంటే 2 పవర్ 5గా రాసుకోవచ్చండి. 2 పవర్ 5 హోల్ పవర్ 1/5. 5 క్యాన్సిల్ చేసుకోవచ్చండి, 5 క్యాన్సిల్ చేసుకోవచ్చా? సో ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి, 2 ఇంటూ 2 ఎంత అండి? 2 ఇంటూ 2 అంటే ఆప్షన్ ఎక్కడ ఉందని ఆన్సర్ అది. ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. 2 ఇంటూ 256 పవర్ 1/8 ఉందా, -1/8 ఉందా? -1/8 ఉంది. అంటే ఇప్పుడు మనం రాసుకోవాలండి 1/8 చూడండి. 2 ఇంటూ 56 హోల్ పవర్ -1/8 ఇచ్చారండి. నేను రాసుకుంటాను 2 ఇంటూ 1/6 హోల్ పవర్ 1/8గా రాసుకుంటాను. 2 ఇంటూ 1/56 ఎలా రాసుకోవచ్చండి మనం, 2 పవర్ 8గా రాసుకోవచ్చండి. 2 2 4 4 2 8 16 32 34 128 256 2 పవర్ 8 అండి. 2 పవర్ 8 హోల్ పవర్ 1/8 8 క్యాన్సిల్ అండి. 2 ఇంటూ 1/2 సో 2 2 క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్
ఆన్సర్ ఎంతండి? నోట్ చేసుకున్నామంటే నోట్ చేసుకున్నాం. వస్తే లేదు సార్, మాకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రిన్సిపల్ యూస్ చేస్తున్నా. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ద వాల్యూ ఆఫ్ 10 పవర్ 150 డివైడెడ్ బై 10 పవర్ 146. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m మైనస్ n. బేసిస్ రెండు ఎక్కువలు ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ నుంచి డినామినేటర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 150లో నుంచి 146 చేస్తే ఎంత అండి? 4. సో ఆన్సర్ ఈజ్ 10 పవర్ 4 అంటే ఎంత అండి? 10,000. ఇప్పుడు ఆప్షన్ ఏదండి? ఆప్షన్ బి. 28 చూడండి. ఇంత వాల్యూ ఆఫ్ 5 పవర్ 1/4 to 125 పవర్ 0.25. ఎలా చేసుకున్నామండి దాన్ని? 5 పవర్ 4 ఇంటూ 25 పవర్ 0.25. సో ఇప్పుడు నేనేం చేసుకుంటానంటే 4 ఇంటూ 5³ హోల్ పవర్, దీన్ని కూడా నేను 1/4గా రాసుకుంటాను. 0.25 1/4 రాసుకోవచ్చు. 0.25 అంటే 25/100 అండి. 25 1 25 4 అండి. 24గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 5 పవర్ 1/4 to 5 పవర్ 3/4. In multiplication, when the bases are equal, power should be added. So 5 power 1/4 plus 3/4. 5 power 1. సాల్వ్ చేస్తారు ఇది. అలానే ఆప్షన్ ఈక్వల్ అండి. పవర్స్లో +a - a +b - b +c - c ఉన్నాయండి. అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. పవర్ 0 వస్తుంది. పవర్ 0 అంటే ఆన్సర్ చేస్తారా? పవర్ -3 to y power -4 to 8 power -1 x power 4 y power. సాల్వ్ చేయండి. పవర్ -3 y పవర్ -4 4
పవర్ 4 పవర్ లేదు. సాల్వ్ చేయండి మీరు కూడా ఒకసారి. 30, 31 రెండు సాల్వ్ చేయండి. మిగతా నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. అమ్మా 31 కూడా సాల్వ్ చేయండి. చేశారు ఇందాక. ఆప్షన్ తప్పించారు అక్కడ. 11/5 రావాలి. 5/11 ఇచ్చారు. ప్రాబ్లమ్స్ క్లాస్లో డిస్కస్ దాకా చెప్పిన వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? పూర్ణ నవీన్ లక్ష్మి ఇంకొక ప్రాబ్లమ్స్ ఉన్నాయి.